మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. శ్రావ్య ఏంటి రాజీవ్ కోసమే బ్రతుకుతున్నాను అని అంటుంది. జ్యోతి వెళ్ళిపోయాక కూడా వాడి మంచి చెడ్డలేం చూసుకోవడం లేదు. ఇలా అయితే ఎలా? హలో, హాయ్ మాధవి గారు, ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఏంటి నీలాంబరి గారి విషయాలు? జ్యోతి ఇంటి నుంచి వెళ్ళిపోయాక మనం మాట్లాడుకోలేదు కదా. మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు, శ్రావ్యతో రాజు ఎంత సఖ్యతగా ఉన్నాడో తెలుసుకుందామని ఫోన్ చేశాను మాధవి గారు. మీరడిగిన దానికి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు నీలాంబరి గారు. అదేంటండి, మీ మాటలో ఉత్సాహం బదులు బాధ కనిపిస్తుంది? అవునండి, మీరు మా శ్రేయోభిలాషులు. నా బాధ మీకు తప్ప ఇంకెవరికి చెప్పుకుంటాను చెప్పండి. జ్యోతి వెళ్ళిపోతే రాజీవ్ 4 రోజులు బాధపడిన తర్వాత శ్రావ్యకి దగ్గరవుతాడనుకున్నాను, కానీ వాడేమో జ్యోతినే తలుచుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఇటువైపు చూస్తే శ్రావ్యేమో రాజీవ్ అంటే విపరీతమైన ప్రేమ అంటుంది. వాడు దక్కాలని ఆరాటపడుతుందే తప్ప రాజీవ్ తిండి గురించి గాని వాడికి అవసరమైన విషయాలు గాని అస్సలు పట్టించుకోవడం లేదు. వాడు తిన్నాడా, పడుకున్నాడా, సంతోషంగా ఉన్నాడా, బాధపడుతున్నాడా అని తనేమీ కనుక్కోవడం లేదు. వాడికి అవసరమైన పనులు చేసి పెట్టడం కూడా లేదు. ఏ మాట కామాటే నీలాంబరి గారు. నా కొడుకు దాన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక జ్యోతి మీద నేను కోపం పెంచుకున్నానే గాని అది ఏ రోజు నా కొడుకుని నిర్లక్ష్యం చేయలేదు. ఒక భార్యగా తన బాధ్యతని పర్ఫెక్ట్గా నిర్వర్తించింది. అది ఇల్లు వదిలి వెళ్ళిపోయేటప్పుడు సంతోషించాను గాని వెళ్ళిపోతుంటే అడ్డుకొని ఆపకుండా తప్పు చేశానేమోనని ఇప్పుడు నాకు అనిపిస్తోంది నీలాంబరి గారు. ఇదేంటి మాధవి గారు సడన్ గా రూట్ మార్చింది? జ్యోతి వైపు మనసు మళ్ళిందేంటి? అదేంటి మాధవి గారు, జ్యోతి వెళ్ళిపోయిందని కొత్తగా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి మీరు? మరేం చేయమంటారు నీలాంబరి గారు? నా కొడుకు బావుండాలనే కదా నేననుకుంటాను. శ్రావ్యని ఫస్ట్ టైం చూడగానే తను నా కోడలైతే బావుండు అనుకున్నాను. అదే స్టాండ్ మీదున్నాను. అందుకే ఇప్పటి వరకు అంత సపోర్ట్ చేశాను గాని శ్రావ్యని చూస్తుంటే అసలు తను రాజీవ్ని సరిగ్గా చూసుకోగలదా అని డౌట్ వస్తోంది.